నెల్లూరు నగర నియోజకవర్గంలోని బీఆర్సీ సెంటర్లో మెగా డిఎస్సీలో చోటు చేసుకున్న అక్రమాలపై నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో యువత విద్యార్థులు మెడలో నల్ల కండువాలు ధరించి నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ మెగా డిఎస్సీ అక్రమాలు, పేపర్ లీకుకు నైతిక బాధ్యత వహిస్తూ నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డిఎస్సీ అక్రమాలపై సిబిఐ విచారణ జరపాలని కోరారు. యువతకు ఇచ్చిన హామీల్లో భాగంగా 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు కూటమి ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని, లేదంటే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్యంగా నా పేరు జగదీష్ నాయక్, కడప జిల్లా నుంచి వచ్చాను. ముఖ్యంగా ఏమంటే మెగా డిఎస్సీ 2025లో మా జిల్లాకు సంబంధించి మా కమ్యూనిటీలో 4 పోస్టులు చూపించడం జరిగింది. ఎస్టీ ఉర్దూ మీడియం సంబంధించి దాంట్లో మా అభ్యర్థులు రాసింది 4. ఆ 4 ఒక మహిళ మాత్రమే ఉన్నారు. ఇంకా మా ముగ్గురికి కాల్ లెటర్ వెరిఫికేషన్ సర్టిఫికెట్ ఇచ్చారు. దాంట్లో నేను 3వ వ్యక్తిని. ఆ మహిళలకి పోస్ట్ ఉన్నప్పటికీ మహిళ ఫిల్ చేయకుండా ఆ మహిళని తెచ్చి జనరల్ పోస్టులు ఇవ్వడం వల్ల నాకు అర్హత కోల్పోయిందని చెప్తున్నారు. కానీ యాజ్ పర్ రూల్ మనకి ఏపీబీఎస్సీ రూల్స్ ప్రకారంగా ప్రతి ఒక్క రూల్ క్యారీ ఫార్వర్డ్ పోస్టుల గురించి అంత స్పష్టంగా చూపించినా కూడా ఇంతవరకు విద్యాశాఖ మంత్రి దగ్గర నుంచి, విద్యాశాఖ కమిషనర్ దగ్గర నుంచి ఎటువంటి నాకు సమాధానం అనేది దొరకలేదు. దీని మీద నాకు ఎందుకనేది ఎంత కక్షపూరితంగా ఈ బడు బలహీన వర్గాల మీద అంత కక్షపూరితంగా సాధిస్తుందో ఈ కూటమి ప్రభుత్వం మాకు అనేది తెలియడం లేదు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ అని నమ్మించి మాకు ఈరోజు గుంపు కోసే ప్రయత్నం చేశారు. మాకు తగిన విద్యా అర్హతలు పొంది సంవత్సరాల తరబడి కోచింగ్ సెంటర్లు, రూములు, భోజనాలు, తిండి తండ్రులు లేకుండా కష్టపడి ఈరోజు సాధించి ఎంతో ఆశగా టీచర్ కళని ఉండేది. దానికి రోడ్డుపాలు చేసింది ఈ ప్రభుత్వం. దయచేసి ఇప్పటికన్నా ఇన్ని రిలే దీక్షలు, ఇది చేస్తున్నాము కార్యక్రమాలు, ఒక్కసారి అన్నా నారా లోకేష్ సారు మాకు తగిన అవకాశం ఇచ్చి మీ సమస్య ఏదో వింటామని క్లారిటీగా ఇప్పుడన్నా ఇస్తే పర్వాలేదు. లేకపోతే రాష్ట్రం అంతా ఇంకా ఈ రిలే దీక్షలు కొనసాగుతూనే ఉంటాయి. ఈ ఉద్యమాన్ని జన్ జీవన్ లాగా ఢిల్లీలో ఎలా అయితే ప్రారంభించారో మీరు అలాగే మనమందరం కలిసికట్టుగా ఇది విజయవంతంగా చేస్తాం సార్. తక్షణమే మాకు ఈ సమస్యకి పరిష్కారం దొరికేలాగా చేయాలని మనం కోరుకుంటున్నాను. మెగా డిఎస్సీ అని చెప్పి పెట్టి 1 సంవత్సరం పాటు కాలయాత్ర చేసి ఎట్టకేలకు 2025 నోటిఫికేషన్ ఇచ్చినటువంటి మొట్టమొదటి రోజు నుంచి కూడా ప్రాసెస్ అయ్యే చివరి రోజు దాకా కూడా మీరు చేసినటువంటి అవినీతి, మీరు చేసినటువంటి మీ అనుయాయులకి ఉద్యోగాలు ఇచ్చుకోవాలనుకున్నటువంటి మీరు చేసినటువంటి సంప్రదాయాన్ని వైఎస్ఆర్సీపీ ఎండగట్టడం కూడా జరిగింది. మీరు నోటిఫికేషన్ ఇచ్చిన రోజే 2 దొంగ జీవోలు తెచ్చారు. ఆ దొంగ జీవోలలో డిఎస్సీ రాయబల్ల ఏ అర్హత పరీక్ష రాయించినా కూడా ఉద్యోగాలు ఇచ్చేయచ్చు అని చెప్పి మీరు 2 దొంగ జీవోలు తీసుకొని వచ్చి ఆ దొంగ జీవోల ప్రకారం మీకు సంబంధించిన వ్యక్తులకు ఉద్యోగాలు ఇచ్చుకోవడానికి అన్ని అర్హతలకి బిఎడ్, డిఎడ్, హెడ్, డిఎస్సీ అన్నింటిలో కూడా క్వాలిఫై అయ్యి 1:1 రేషియో ద్వారా వారందరూ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత వారందరి గంతులు పోసి మీకు కావలసినటువంటి వ్యక్తులకి ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగినటువంటి పరిస్థితి మనం చూస్తాం. దీనికి సంబంధించి అన్ని సాక్ష్యాలను కూడా ముందుకు తీసుకురావడం, ఈ దగాపడ్డ నిరుద్యోగుల అభ్యర్థన మేరకు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పోరాటంలో మేమంతా భాగస్వామ్యమయ్యి ఈరోజు 175 నియోజకవర్గాల్లో కూడా ఈ నిరసన దీక్షని ఈరోజు అలానే ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కూడా 2014-19లో ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారు. మా ప్రభుత్వంలో ఎలా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారు, ఇప్పుడు మీ ప్రభుత్వం ఎలా ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తుంది? ఈ మూడింటిని చర్చించడానికి మీరు సిద్ధమా? ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా విద్యార్థులందరినీ రోడ్డు మీద నిలబెట్టినటువంటి పరిస్థితి ఉంది. అలానే నిరుద్యోగ వృత్తి, ఒక్కొక్క నిరుద్యోగికి 3,000 రూపాయల లెక్కన 30 లక్షల మంది నిరుద్యోగులకు ఇస్తారని చెప్పి ఈ రోజుకి ఒక్క నిరుద్యోగి కూడా ఒక్క రూపాయి కూడా నిరుద్యోగి ఇవ్వకుండా ఆ
నిరాహార దీక్షలకు సంబంధించి కొన్ని వందల మంది నిరుద్యోగులు, అభాగ్యులు, వీరి కూటమి ప్రభుత్వం చెప్పినటువంటి మోసపు మాటలతో యువత ఈరోజు రోడ్డు మీద కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మరి దీనికి సంబంధించి నారా లోకేష్ గారు రాజీనామా చేయాలి. రాజీనామా చేసిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ చేయిస్తేనే దానికి ఒక అర్థం ఉంటుంది. సిబిఐ ఎంక్వైరీ చేసి తప్పు చేసినటువంటి వారిని శిక్షించడంతో పాటు అన్యాయమైపోయినటువంటి ఈ దగాపడ్డ డిఎస్సి నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వాలన్నది వైఎస్ఆర్సీపీ డిమాండ్. వారికి ఉద్యోగ అర్హులైనటువంటి వారందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చేందుకు వైఎస్ఆర్సీపీ పోరాడుతుంది. ఈ రాష్ట్రంలో ప్రతి నాయకుడు, కార్యకర్త కూడా వారికి అండగా నిలబడి పోరాటం చేయడం జరుగుతుంది. సామాన్యులకు అందుబాటులో కార్పొరేట్ వైద్యం అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు గుండె వైద్య నిపుణులు డాక్టర్ కులారి నాగేంద్ర ప్రసాద్, డైరెక్టర్ మెదడు మరియు నరముల వైద్య నిపుణులు డాక్టర్ లావణ్య కుంకాల ఆధ్వర్యంలో సామాన్యులకు అందుబాటులో కార్డియాక్ అండ్ న్యూరాలజీ సేవలు మరియు ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ సేవలు 24 గంటలు అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ PVR కళ్యాణ మండపం ఎదురుగా మాగుంట లేఅవుట్, నెల్లూరు. సంప్రదించవలసిన నెంబర్లు 9966801108, 0961232888.